ఈ భూమి మీద ఉన్న వాటన్నిటి మీద మనకు అధికారం దేవుడిచ్చాడు. ఇప్పుడు చేతండి, మరణం మీద కూడా మనకు అధికారం. యేసయ్య అంటాడు, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? అవునా? అదే అధికారం మనకుంది. ఆమెన్, హల్లెలూయా. క్రీస్తు ఆయన ప్రాణం పెట్టుటకు అధికారం ఉంది, తీసుకున్నట్టు కూడా. ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు? నాలో ఉన్నారు. చెప్పండి, నాలో ఉన్నారు. నాలో ఉన్నాడు కనుక ఆయనకి ఏ అధికారం ఇవ్వబడిందో, ఆయన ప్రాణం పెట్టుటకు అధికారం ఉంది. నాకు కూడా నువ్వు ప్రాణం పెట్టాలని అంటే పెట్టగలవు, లేదే పెట్టలేవు. అవునా? కొంతమంది అనుకుంటారు, నేను 70 సంవత్సరాలకి చచ్చిపోతాను. 80 సంవత్సరాలకే బైబిల్ చెప్పింది కదా. బైబిల్ 90 అధ్యాయంలో ఏం చెప్పింది? కీర్తన గ్రంథం 90 అధ్యాయంలో చెప్పండి. ఆయుష్ ఉంటే ఎంత? 70. అధిక బలం ఉంటే 80. దాని 91 చదవండి. మహోన్నతిని చాటున నివసించువాడు మన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. ఆమేన్. అక్కడ నిత్య జీవాన్ని మనకు ప్రకటించాడు. ఏ తెగులు కూడా మనకు సమీపించదని అక్కడ వాగ్దానం చేశాడు. 90 అధ్యాయం వరకు అంటే వాళ్ళు అనుకున్నారు మనకి 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు. నో, దాని తర్వాత అధ్యాయంలోకి వచ్చిన తర్వాత నీకు నిత్య జీవాన్ని దేవుడు ప్రకటించాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనం అయ్యో నేను 70 సంవత్సరాలు, నో 70 నువ్వు అనుకోవడం వల్ల అంటుంది. కొంతమంది 90 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు, 100 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు. మా తాత 105 సంవత్సరాలు బతికాడు. మా ఆవిడల మా మిస్సెస్ వాళ్ళ మామ 105 సంవత్సరాలు మొన్న చచ్చిపోయారు. ఆవిడ 106 సంవత్సరాలు చని. మరి ఆవిడ కూడా 80 సంవత్సరాలు చచ్చిపోవాలి కదా. నువ్వు అనుకున్న దాన్ని బట్టి నీ నోరు ఏం పలుకుతుందో ఆ జీవం పలుకుతుంది. ఆమేన్. జీవ మరణములు, జీవము నీలో ఉంది, మరణం. నేను 70 సంవత్సరాలకి నేను కాలం గడిచేస్తాను. బాబా పెళ్లి చేసేసుకొని చచ్చిపోలేవు, నువ్వు చచ్చిపో, పెళ్లి చూడవు, చచ్చిపోతాను. అది నేను జీవిస్తాను. దావీదు ఏమంటాడు? నేను సజీవుడినై ఉండి దేవుని కార్యాలు వివరిస్తానని చెప్పాడా? నేను సజీవుడిగా ఉంటాను, నాకు మరణమే రాదు అని అన్నాడైనా, ప్రకటించాడైనా. ఆయన నోటితో పలికాడా? మనం కూడా పలకాలి, నోటితో పలకాలి. నీలో జీవం ఉన్నది. చెప్పండి, నీలో ఏముంది? ఆ జీవం ఏంటి జీవం? అది సాధారణమైన జీవమా? నిత్య జీవం. నిత్య జీవంలో ఎక్కడైనా మరణం ఉందా? మరి ఎందుకు మరి మరణాన్ని పలుకుతాం మనం? అయ్యో అమ్మో, అయ్యో అమ్మో, నో 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 నో. అసలు మనలో ఆ నెగిటివ్ థాట్స్ మనలో రాకూడదు. యేసయ్య ఎక్కడన్నా అయ్యో బాబు వాళ్ళు నన్ను కొట్టేస్తున్నారు, నేను చచ్చిపో అనుకోలేదు. చాలా ధైర్యంగా సిలువను మోస్తాడు. ఒకడు మోస్తున్నాడంట, ఓరు బాబు నువ్వు మోయలేగా నా మొదలు పెట్టారు బాబు అన్నాడు. నా దేవుడికి అసాధ్యమైనది ఏదైతే లేదు. ఆమేన్. నువ్వు పలకాలంతే. ఆయన భయపడలేదు, నువ్వు కూడా భయపడకూడదు. ఆమేన్. మనం ఎప్పుడైతే మనము ఈ జీవమును మనలో ఉందని, ఈ సమృద్ధి జీవం దేవుడు మనకి ఇవ్వడానికి వచ్చాడని మనం ఎప్పుడైతే విశ్వాసం కలిగి ఉంటావో ఆ జీవంతో నువ్వు జీవిస్తావు. ఆమేన్. ఎంతమంది అలా జీవంతో జీవించాలనుకుంటున్నారు? హల్లెలూయా మనకి. కానీ నువ్వు విశ్వాసంతో మనం చెప్పలేం. హల్లెలూయా అంటాం, అయిపోద్ది అక్కడితో. విశ్వాసంతో నువ్వు పలకాలి. నువ్వు పలికినప్పుడు ఆ జీవము నీలోకి వస్తుంది. రాయబడి ఉంది అక్కడ చూడండి, మరణము మనల్ని ఏమీ కూడా చెయ్యదు. ఆమేన్. మరణం మన మీద ఏ ప్రభుత్వం కూడా మరణాన్ని మనం రూల్ చేయొచ్చు. ఇందాక దైవజనంలో ఒక మాట చెప్తున్నారు, నేను కింద అన్నతో మాట్లాడుతున్నప్పుడు. ఒక సేవకుడు పాల్ తంగియా అనే ఒక సేవకుడు, అనే సేవకుడు, ఆయన 100 రోజులు ఉపవాసం చేస్తున్నారు. 100 days ఫాస్టింగ్ ప్రేయర్లో ఉంటున్నప్పుడు, ఇందాక అన్న చెప్తున్నారు, 85వ రోజు వచ్చినప్పటికీ 75 రోజు వచ్చినప్పటికో సంఘములోకి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటిస్తున్నాడు. సంఘములోకి వెళ్ళి దేవుని సువార్త ప్రకటిస్తుంటే వెనువెంటనే అక్కడ కుప్పకూలి చచ్చిపోయాడండి. 15 నిమిషాలు అల్ల కల్లోలం అయిపోయింది కర్ణాటక ప్రాంతం అంతా. ఆయన హాస్పిటల్ తీసుకెళ్ళారంటే ఏం చేయాలి, అటు ఇటు మొత్తం సేవకులు అందరూ వచ్చేసారంటే, ఆ ప్రాంతంలో వాళ్ళందరూ వచ్చారంటే, వాళ్ళ బంధువులు వచ్చారంటే, అందరూ వచ్చారు. 15-20 నిమిషాల తర్వాత ఆయన హాస్పిటల్లో కళ్ళు తెరిచాడంట. కళ్ళు తెరిచి అడుగుతున్నాడు, నేను ఎక్కడెందుకు ఉన్నాను, అసలు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, నిన్ను ఇక్కడికి తీసుకొచ్చారని అడుగుతున్నాడు. అదేంటి డాడీ నీకు తెలీదా, మీకేం తెలియలేదా? మాకేం తెలియదు, నేను ఇప్పుడే పరలోకం వెళ్ళొచ్చు. నేను పరలోకంలో ఉన్నాను కదా,
పరలోకం ఉన్నవాడిని ఇక్కడికి ఎలా వచ్చాను అని అడుగుతున్నాడండి. పరలోకంలో ఉన్నవాడిని ఇక్కడికి ఎలా, ఇందాక పరలోకంలో ఉన్న దేవునితో నడిచాను కదా. ఆ ఊరు అని దద్దరిల్లిపోయిందంట. చచ్చిపోయిన వాడు లేచాడండి. చూడండి, ఆయన మరణించాడు, మరలా జీవంలోకి రావడానికి కూడా ఆయన ప్రవేశించాడు. హల్లెలూయా. చూడండి, ఎంత అధికారం ఉంటే కానీ ఆయన పరలోకం వెళ్ళి మళ్ళీ భూలోకం తిరిగి వస్తాడు. హల్లెలూయా. అటువంటి అధికారులు మనం కూడా కలిగింది గాక. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు మరణించాడు, అందరూ డిక్లేర్ చేశారు. అవునా? అందరూ కూడా ఒక సర్టిఫికేట్ ఇచ్చేశారు, డెత్ సర్టిఫికేట్ ఇచ్చేశారు, చచ్చిపోయాడు అని. అవునా? చచ్చిపోయారని చెప్పి శిష్యులు అందరూ కూడా ఎవరికి పనాలు చూసుకోవడానికి వేటకి వెళ్ళిపోయారు, అది చేశారు. కానీ మరలా 3వ దినాన దేవుడు పునరుద్ధాన శక్తితో లేపబడ్డాడు. ఆ పునరుద్ధాన జీవం మనలో ఉన్నది, ఆ పునరుద్ధాన శక్తి మనలో ఉన్నది, ఆ పునరుద్ధాన రెజలెక్షన్, ఆ పవర్ మనలో ఉన్నది. ఆమె ఆ పవర్ మనలో ఉంటే ఏ మరణం కూడా మనల్ని ఏలుబడి చేయదు. హల్లెలూయా. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, మరణం మీద మనకి ప్రభుత్వము లేనేలేదు. కనుక మనం ఏం చేయాలంటే మరణం అనే మాట కూడా మనము ఎత్తకుండా. ఆమె అవును, మనకు అప్పులు ఉండడానికి ఏమనుతాం. కొంతమంది మా ఇంటికాడ ఒకళ్ళు వేరే పేటలో వేరే ప్రాంతంలో ఒకళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి కొన్ని లక్షల అప్పు ఉందని చచ్చిపోయారంట. చచ్చిపోతే అప్పులను తీరిపోతాయా? లేదంటే అధిక ధనం ఏమైనా వస్తుందా? ఏమి రాదు. పిల్లలు అనాథలు అయిపోయారు. ఇప్పుడు దాని బదులు మనం జీవించి మన బ్రతికి ఆ అప్పులు తీర్చడం వల్ల దేవునికి మహిమ వస్తుంది, పిల్లలకు కూడా ఘనత వస్తుంది. కానీ చచ్చిపోవడం వల్ల ఏ ఉపయోగం లేదు. ఆర్థికపరమైన సమస్యలు వస్తాయి, కానీ నీలో జీవం ఉంది, ఆ జీవం ద్వారా దాన్ని ప్రభుత్వం చేయగల. హల్లెలూయా. నీకు అర్థమవుతాయి ఆమెను చెప్తారు. హల్లెలూయా. జీవ మరణములు మన నాలుక వశం. నువ్వు ఏది పలుకుతావో అదే నీ జీవితంలో జరుగుతుంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సరే, ఈ జీవములతో, ఈ లైఫ్తో, ఈ జోయే లైఫ్తో, ఈ జోయే లైఫ్ యొక్క ప్రత్యేకత ఏంటి చెప్పాను. ప్రత్యేకత ఏంటి? మన మీద ఎవరికి కూడా జోయే లైఫ్తో నువ్వు జీవిస్తే మరణానికి మన మీద అధికారం లేదు. అవును, ఉందా? నువ్వు ప్రత్యేకంగా జోయే లైఫ్తో నువ్వు జీవించగలిగితే మరణానికి మన మీద అధికారం లేదు, ఎవ్వడికి కూడా అధికారం లేదు. కొంతమంది వచ్చి బెదిరిస్తారు, నిన్ను చంపేస్తాను, నవ్వాలి. వాడికి అధికారం లేదు, వాడు అంటాడు అంతే. ప్రగల్భాలు పలుకుతారు, వాడికి ఏ అధికారం లేదు. మనం పెట్టడానికి ఏమైనా తీసుకునడానికి మనకే అధికారం. ఇలా జీవించిన వాళ్ళు బైబిల్ గ్రంథంలో ఎవరున్నారు? కొంతమంది, ఒక ఇద్దరు గురించి లేదా ఒక్కరి గురించి నేను చెప్పి నేను ప్రేయర్ చేస్తాను. దీన్ని మళ్ళీ నేను కంటిన్యూ చేస్తాను వీలైతే. చూడు, బైబిల్ గ్రంథంలో అపోస్తల కార్యం 14వ అధ్యాయం. జోయి 14వ అధ్యాయం 19-20 వచనం. అంతియొకయ నుండి ఇకోనియా నుండి యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి చనిపోయినని అనుకొని పట్టణము వెలుపలకు ఈడ్చుకుని వెళ్ళి, అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణములో ప్రవేశించి మరునాడు బర్నబాతోను దెబ్బేకు బయలుదేరిపోయిన. చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ అంతియకలోని ఇకోనియా నుండి వచ్చిన యూదులు జనసమూహం తన పక్షం చేసుకున్నారంట. అరే హర్ష వెళ్ళరా, హర్ష వెళ్ళరా. ఏమనుకోకుండా కొన్నిసేపు ఒక 5 నిమిషాలు ఇతడే పౌలు అనుకోండి. ఇతడు పౌలు కూడా ఎలా పుట్టుగా ఉంటాడు కదా, పౌలు అనుకోండి. ఇప్పుడు పౌలుని మనం అందరం యూదులందరూ కలిశారు, రాళ్ళు ఇచ్చుకుని ఎలా కొడతారు? కొడతారా? ఎలా కొడతారు? క్యాచ్ అంటారా? ఏ పౌల్ క్యాచ్ అంటారా? ఏం చేస్తారు చెప్పండి. కొట్టని. అయ్యో ఏసు రక్తమే చేయం. అప్పుడే పౌలు ఏం చేస్తాడు?
ఇప్పుడు రాడ్ అంటే అలా చిన్న చిన్న రాళ్ళు ఇచ్చుకుని కొట్టరాలు ఏంటి, చిన్న చిన్న పెద్ద రాళ్ళు ఇచ్చుకుని అక్కడ ఇట్టినాను. నువ్వు వాళ్ళని కొట్టేది అయిన తర్వాత కంగారు పడు. పెద్ద రాళ్ళు ఇచ్చుకుని గట్టిగా కొడతారు. అక్కడ జన సమూహం అందరినీ కూడా వారు పక్షంగా చేసుకునంట రాళ్ళుతో కొడుతున్నారంట. ఒక్క రాడుతో కొడితేనే మనకి చాలా చాలా పెయిన్ వస్తుంది. కానీ కొన్ని వందల మంది అక్కడ జన సమూహం కూడొచ్చి ఈ పౌలుని కొట్టారంట. అక్కడ వాళ్ళు ఏమనుకున్నారని తెలుసా, పౌలుని కొడితే జన సమూహం వారి పక్షం చేసుకుని రాళ్ళు రువ్వి అతన్ని చనిపోయినని అనుకున్నారంట. ఏమనుకున్నారంట, చచ్చిపోయాడు అనుకున్నారంట. రాళ్ళతో గట్టి కొట్టారంట. మరి రాళ్ళతో గట్టి కొడితే బ్రతుకుతాడా? ఇప్పుడు అలాగన్నా చెప్పేసి నేను కొట్టేయగలరు, ఎవరేం కొట్టలే నన్ను. రైట్, గట్టిగా కొట్టారంట. చచ్చిపోయాడు పౌలు. పడుకో, చచ్చిపో. సరే, అలా పడిపోయాడు. వాళ్ళందరూ అనుకున్నాను ఇప్పుడు చచ్చిపోయినా, నేను చచ్చిపోయాడని వెళ్ళిపోతారా? చచ్చిపోయాడని వెళ్ళిపోతారా? చూసి ఏం చేస్తారు? ఇలా పడిపోయాడు, చచ్చిపోయాడు అనుకున్నా. అరే పౌలు చచ్చిపోయాడు అని చెప్పి వెళ్ళిపోరు. ఏం చేస్తారు? శ్వాస లేదు, నాడు కూడా కొట్టుకోవట్లేదు, ఆ గుండు కూడా కొట్టుకోవట్లేదు, ఏమీ కూడా పని చేయట్లేదు. అప్పుడు అనుకున్నారంట పౌలు ఇంక చచ్చిపోయాడు అనుకుని వెళ్ళిపోయారు. ఎవరో సాధారణంగా జీవించిన వాళ్ళు చచ్చిపోయాడని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ శిష్యులందరూ కూడా చుట్టూ నిలబడ్డారంట. చుట్టూ నిలబడి అయ్యే అరెరే 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 చచ్చిపోయాడు పౌలు, అయ్యయ్యో పౌలు చచ్చిపోయాడు. శిష్యులు నిలబడి అయ్యయ్యో అరే పెట్టు పురమాయించండి, పాస్కర్ పిల్లండి, గొయ్యి తవ్వించండి, అయి చేయండి, ఈ చేయండి అని అందరూ మాట్లాడుకుంటున్నారు. వాళ్ళందరూ ఏదేదో చేస్తున్నారు. చుట్టూ నిలబడి చచ్చిపోయాడు, అయ్యో పౌలు, అయ్యో పౌలుని చంపేశారని చెప్పి వాళ్ళందరూ అనుకుంటున్నారు. ఇలా మాట్లాడుకునే సమయంలోనే పౌలు ఏం చేశాడంట, అతడు లేచి, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, అతడు వెంటనే ఏం చేశాడంట, ఆయన లేచి నిలబడ్డాడంట. హల్లెలూయా. నిలబడ్డం ఎందుకు నువ్వు? పౌలు అభిషేకం వస్తుంది మనోడికి. లేచి నిలబడ్డాడు. లేచి నిలబడి ఇప్పుడు ఏం చేయాలి? ఏం అసలు ఇప్పుడు దెబ్బలు, ఇప్పుడు గట్టిగా దెబ్బలు తగిన, ఇప్పుడు యాక్సిడెంట్ అయింది నీకు కదలే, యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే ఏం చేయాలి? ఒక 5 days, ఒక 3 days రెస్ట్ తీసుకోవాలి, లేదంటే హాస్పిటల్కి వెళ్ళాలి. చదువునా, అతడు లేచి పట్టణంలోకి ప్రవేశించాడు. గట్టిగా చప్పలు కొడతారా? హల్లెలూయా. జోయే లైఫ్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వారికున్న దెబ్బలు చూసుకోరు, వారి మీకు వస్తున్న మరణాన్ని చూసుకోరు, మరణములో ఉన్న వారిని జీవంలోకి నడిపించడానికి చూస్తారు. హల్లెలూయా. పౌలు చచ్చిపోయాడు అనుకున్నారు అందరూ. వాళ్ళు టెస్ట్ చేశారు, అరే గుండె బాబా అని చూశారు, అన్ని బాగున్నాయి. అయ్యో చచ్చిపోయాడు, అయ్యో పౌలు చచ్చిపోయాడే అని అనుకుని అందరూ గుండెలు బాదుకుని వెళ్ళిపోయారు. శిష్యులు ఏమో పక్కన నిలబడి వారితో తిరిగే వాళ్ళే, పౌలుతో తిరిగే వాళ్ళు చూసి అరే పౌలు చచ్చిపోయాడా, సమాధి చేయించండి, అది చేయించండి అని మాట్లాడుకుంటే పౌలు వెంటనే లెగిచాడంట. అయ్యో హాస్పిటల్ కదా, నో పట్టణంలోకి ప్రవేశించాడంట. ఇదండి జోయల్ లైఫ్ అంటే. హల్లెలూయా. దేనికి భయపడరు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. మనకి దెబ్బలు తగిలి సువార్త ప్రకటించడానికి వెళ్ళాలి. అదే రోజు మనకి యాక్సిడెంట్ అయింది. అయ్యయ్యో నాకు దెబ్బలు తగిలినాక ఇంట్లో పడుకోకూడదు, దేవుని సువార్త కొరకు మనం పరిగెత్తాలి. అక్కడ దేవుడు అసాధారణమైన కార్యాలు నీ ద్వారా దేవుడు జరిగిస్తాడు. ఆమేన్. అందుకని అయ్యో నేను కురుంగిపోదు. నో, ఈ యేసన్న గారు మొన్న ఒక పాట రాశారు. అదే ఏంటది, నా రింగ్ టోన్ కూడా అదే. మొన్న కొత్తగా 2024 2023 సాంగ్. ఒకసారి నా దానికి ఎవరైనా ఫోన్ చేస్తారు. నాకు ఆ మాట నచ్చి నాకు రింగ్ టోన్ పెట్టుకున్నాను అనమాట. త్వరగా చావైనా
బ్రతుకైనా అదేదో సాంగ్ పడి ఒకసారి ఆపినానా. నాకు ఆ మాట నచ్చి నేను దాన్ని రింగ్ టోన్ కింద పెట్టుకున్నాను. చేయనా. సన్నిధి సావైనా బ్రతుకైనా నీ కోసమే ప్రభు. సార్ మంచి మాట రాశారు కదా, చావైనా బ్రతుకైనా. హల్లెలూయా. ఆ మాట నాకు నచ్చిన వెంటనే అయ్యో అసలు ఇలాంటి మాట ఎక్కడ, అసలు చాలా వండర్ అయిపోయిన మాట. చావైనా బ్రతుకు. అలా జాన్ వెస్లీ గారు ఈ మాట చెప్తూ ఒక రోజునంట అతను బాగా ఫీవర్ వచ్చింది. ఒక రోజున ఒక మీటింగ్కి వెళ్ళాలంట. ఇంట్లో కూర్చొని పడుకున్నారంట. మీటింగ్ వెళ్ళాలి, జ్వరం వచ్చేసింది, అసలు లేవలేని స్థితిలో ఉన్నాడు. ఆ స్థితిలో ఉంటుంటే తన శిష్యుడు ఒకడు వచ్చాడంట. అయ్యి ఈరోజు మనం మీటింగ్ ఉంది కదా, వెళ్ళాలి కదా అంటే, చాలా నీరసంగా ఉందిరా, వెళ్ళలేకపోతున్నాను, లేవలేకపోతున్నాను, మాట్లాడలేకపోతాను, ఏం చేద్దాం, సరే మనం ఈ రోజున మనం రెస్ట్ తీసుకుందాంలే అని అనుకుని కూర్చున్నారంట. వెంటనే ఫోన్ వచ్చిందంట. ఆయనకు ఫోన్ అంటే ఆ ఫోన్ ఈ రింగ్ టోన్ పెట్టుకున్నాడంట. ఆయన చావైనా బ్రతుకైనా నీకోసమే కదా ప్రభా. చావైనా బ్రతుకైనా నీకోసమే అని అనగలనే వెంటనే ఆయన వెంటనే లేచి ప్రైజ్ ది లార్డ్. ఆ జాన్ వెస్లీ గారు ఆ మాట ఎప్పుడైతే విన్నారో వెంటనే ఆయన లేచాడంట. అరే బ్యాగ్ సత్తి డ్రెస్ వేసుకుని, చావైనా పర్లేదు, ఏదైనా పర్లేదు, మన క్రీస్తు కొరకు మనం పరిగెత్తాలని. హల్లెలూయా. చూడండి, పౌలు చేసింది ఏంటంటే, అతను చచ్చిపోయిన అందరూ డిక్లేర్ చేశారు, ఒక సర్టిఫికెట్ ఇచ్చేశారు. కానీ అతను ఏం చేశాడంటే లేచి పట్టణంలోకి వెళ్ళి, చదువునన్నా, అతడు లేచి పట్టణములో ప్రవేశించి మరనాడు బర్నబాతోను బయలుదేరిపోయెను. వారు ఆ పట్టణములో సువార్తను ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తరువాత, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఏ ప్రాంతంలో అయితే అతను కొట్టబడ్డాడో, ఏ ప్రాంతంలో అయితే అతను నెట్టివేయబడ్డాడో, ఏ ప్రాంతం వారు చంపేయాలని చూశారో, ఏ ప్రాంతం వారు నన్ను నెట్టేశారో, వారిని ఈడ్చుకుని పోయారో, అదే ప్రాంతములకు వచ్చి దేవుని సువార్తను బలముగా ప్రకటించాడంట. హల్లెలూయా. జోయల్ లైఫ్ అలా ఉంటుంది. ఆమేన్, ఆమేన్. ఇంకోటి చెప్తాను, 28వ అధ్యాయం అపోస్తలుల కార్యం 3:6. అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటకు వచ్చి అతను చేయి పట్టెను. ఆ దీపవాసులు వేలాడు చూసినప్పుడు, నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకుడు, ఇతడు సముద్రంలో నుండి తప్పించుకునను చెప్పుకునిరి. 6 చూడండి, అక్కడ ఉన్న జనులు అందరూ ఏం చేస్తున్నారంటే తెలుసా, ఇగో ఇదైనా పాలనం కదా, మళ్ళీ పాలు వచ్చాడు. సరే, ఇతను ఏం చేశారంటే ఒక దీపంలోకి వెళ్తే చలేసేస్తుంది వాళ్ళకి, ఒక మోపుడు పుల్లలు వేరుకుని వచ్చారంట. వాళ్ళ ఎరా మోపుడు పుల్ల వేరు భుజం ఎత్తుకు అన్నీ ఉంటాయి మోపుడికి, రైట్, ఇన్ని పుల్లలు వేరుకుని వచ్చాడు. వచ్చింది అక్కడ పెట్టాడంట, పొయ్యిలో వేసాడు. ఆ కాకకి, ఆ వేడికి ఒక పాము బయటకు వచ్చిందంట. ఒక పాము బయటకు వచ్చిందంట. వచ్చి ఆ యొక్క చేచాపు, ఆ యొక్క పౌలు యొక్క చేతిని ఇలా పట్టుకుందంట.
పౌలు యొక్క చేతిలో పట్టుకుందంట. అందరూ అనుకుంటున్నారంట, అయ్యయ్యో అయ్యయ్యో పౌలు చేతిని పాము పట్టుకుంది. చెప్పండి, అయ్యయ్యో అనండమ్మా. మీరు ఎప్పుడు అనరా అయ్యయ్యో? అందరూ అనుకుంటున్నారు, అయ్యయ్యో పౌలు చేతికి పాము పట్టుకుంది అని చూస్తున్నారండి. ఇలాగ చూస్తున్నారు. అయ్యో ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది? అందరూ అనుకుంటున్నారంట పౌలు చచ్చిపోతాడని. అందరూ అనుకుంటున్నారంటే ఏమనుకుంటున్నారు? పౌలు చచ్చిపోతాడు. కానీ పౌలు ఏం చేశాడు సార్? దాన్ని ఇలా జాడిచ్చాడంట. ఇలా అనండి సార్, నీకు ఏదైనా హాని అయిందనుకో జాడిచ్చాలి. ఆమె ఇప్పుడు పౌలు చచ్చిపోయాడా? పౌలు చచ్చిపోయాడా? ఎవరు చచ్చిపోయారు? పాము చచ్చిపోయింది. ఆమె చెప్పండి, ఏం చచ్చిపోయింది? పాము చచ్చిపోయింది. అందరూ అనుకుంటున్నారు పౌలు చచ్చిపోతాడేమో, పౌలు చచ్చిపోతాడే, పౌలు చచ్చిపోతాడని. ఒకరోజు చూశారు, 2 రోజులు చూశారు, 3 రోజులు చూశారు, చావునే చావు రావట్లేదు. ఆమేన్. ఎందుకు తెలుసా? ఇతనికి తెలుసు నాలో జీవం ఉన్నది. హల్లెలూయా. నాలో ఏమున్నది? జీవం ఉన్నది. నాకు చావు రానే రాదు. అది పాము కాటేసినను, మరి ఇతరు ఏదేది కాటేసినను నాకు చావు రాదు. నాకు ఎవరు కాటేస్తారో వారు చచ్చిపోతారు. గట్టిగా చేపలు కొడితే ఏమైపోతాం? సర్పం చచ్చిపోయింది కానీ పౌలు చచ్చిపోలా. ఆమేన్. అర్థమవుతుందా? పౌలుకి కాటేసిన సర్పం చచ్చిపోయింది కానీ పౌలు చావలేదు. ఏంది తెలుసా? సర్పములో సాధారణమైన జీవం ఉన్నది, పౌల్లో చెప్పాలి జోయే లైఫ్. ఆమేన్. జోయే లైఫ్ ఉంటే ఏ హాని కూడా నీ దగ్గరికి రాదు. ఆమేన్. హల్లెలూయా. పౌలు వెంటనే వారి యొక్క చేతికున్న యొక్క ఆ పామును జాడించాడంటే లాగా అది వెంటనే చచ్చిపోయింది. అది ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ 5వ వచనంలో అతడైతే ఆ విశ్వ జంతువును అగ్నిలో జాడించి ఏ హానియు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాళ్ళందరూ చూస్తున్నారంట ఏం జరుగుతుంది, పౌలుకి ఏం జరుగుతుంది. పౌలు అయ్యయ్యో పౌలుని విశ్వసర్పం కరిచిందే అంటే అక్కడున్న ప్రాంతం వాళ్ళకంట ఆ పాము కరిస్తేనంట అక్కడున్న దేవత వారు ఏదైనా తప్పు చేస్తే కరుస్తుంది అని అనుకునేవారంట. ఆ ప్రాంతం వాళ్ళని అక్కడ ఏమన్నా ఎవరన్నా తప్పు చేస్తే అక్కడున్న దేవత, ఆ విశ్వసర్పము, ఆ యొక్క పాము, ఆ విగ్రహారాధన ఏదంతా అది చంపుతుందని వారి నమ్మిక. వారందరూ ఎదురు చూస్తున్నారంట. ఆ నాయ దేవత వచ్చేసి ఎలాగైనా తనను చంపేస్తుంది, ఇతడు ఏదో అన్యాయం చేస్తున్నాడు ఎదురు చూస్తున్నారంట. ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది అని. కానీ ఒకరోజు అప్పుడు ఏం జరిగింది సార్? అతను చేతి కంటుకున్న దాన్ని ఇలా ఊపాడంట. హల్లెలూయా. వెంటనే అది చచ్చిపోయింది కానీ పౌలు చావలే. ఎందుకంటే తినలో ఏముందంటే జీవము. జోయే లైఫ్, జోయే లైఫ్ తనలో ఉన్నది కనుక తను ఏది కూడా హాని చేయలేదు. మనుషులు చంపాలని చూశారు, చంపలేకపోయారు. ఎందుకంటే అధికారం లేదు. చచ్చిపోయారని డిక్లేర్ ఇచ్చేసారు, ఒక సర్టిఫికేట్ ఇచ్చేసారు, డెత్ సర్టిఫికేట్. చచ్చిపోయాను కానీ లేచి నిలబడి అదే ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించాడు. ఇక్కడ కూడా ఎక్కడైతే చచ్చిపోతాడు అనుకున్నాం అదే ప్రాంతంలో అనేక అద్భుత కార్యాలు చేశాడు దేవుడు. అనేక అద్భుత కార్యాలు పౌలు ద్వారా దేవుడు జరిగించాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజున మీరు జోయే లైఫ్తో ఉంటే మీరు ఎక్కడైతే అణిచివేయబడుతున్నారో, ఎక్కడైతే కొట్టబడుతున్నారో, ఎక్కడైతే నిందించబడుతున్నారో, ఎక్కడైతే అవమానించబడుతున్నారో, ఎక్కడైతే నిన్ను చిన్న చూపు చూస్తున్నారో, ఎక్కడ నేను చంపాలని నువ్వు లేకుండా చేయాలని చూస్తున్నారో వారి మధ్యన దేవుడు నిన్ను అసాధారణంగా ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని లేపబోతున్నాడు. ఆమేన్. మిమ్మల్ని లేపబోతున్నాడు, మిమ్మల్ని వాడుకోబోతున్నాడు అసాధారణమైన కార్యాల ద్వారా. ఆమేన్. పౌలు గారు వెళ్ళి కూర్చోండి. ఆమేన్. ఎంత గొప్ప కార్యం చూడండి. ఒక్క వ్యక్తి జీవంతో నిలబడితే ఒక దేశానికి ఆశీర్వాదం. ఇక్కడ ఎంతమంది జీవంతో నిలబడుతున్నారే. హల్లెలూయా. ఎన్ని దేశాలకి మీరు ఆశీర్వాదకరంగా మార్చబడబోతున్నారు. ఈ ప్రపంచానికి మీరు దీవెనకరంగా మార్చబడబోతున్నారు. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని ఏలే దేవుని యొక్క జీవము మీలో నివసిస్తుంది. హల్లెలూయా. అది నాలో నివసిస్తుంది, అది మీలో నివసిస్తుంది, మనందరిలో నివసిస్తుంది. ఆమేన్.
పౌలు ఎలాగైతే బలముగా వాడబడ్డాడో ఈ రోజు నుంచి మనము కూడా అలాగనే వాడబడుదుము గాక. అలాగే మనం నిలబడుదుము గాక. దేవుని కొరకు నిలబడుదుము గాక. దేవుని కొరకు దేవునికి అసాధారణమైన కార్యాలు మన ద్వారా దేవుడు జరిగించును గాక. ఎందుకంటే నీలో జీవమున్నది, అది జోయే లైఫ్. ఆమేన్. దీన్ని ఎవడు కూడా మనలోంచి తీయలేడు, ఎవడు కూడా టచ్ చేయలేడు. నేను అన్న చెప్పాడు, మనల్ని ముట్టాలంటే ముందు దేవుని యొక్క రైజ్. హల్లెలూయా. అదే జీవము, అదే జీవము. ఆ జీవం నీలో ఉంది, ఆ జీవం నీలో ఉంది, ఆ జీవం మనలో ఉంది. నీ పక్క వరకు చేయకండి, నన్ను ఎవ్వడు ముట్టలేడు, నాలో జీవం ఉంది, నాలో జీవం ఉంది. చెప్పండి చెప్పండి చెప్పండి, కోపంగా చెప్పకండి, నాలో జీవం ఉంది. హల్లెలూయా. ఆమేన్. అవునా? నిన్ను ఎవ్వరు కూడా టచ్ చేయలేరు, ఎవ్వరు కూడా టచ్ చేయలేరు. నీ తల వెంట్రుకలు ఒకటి ఊడిపోవాలన్నా అది దేవుని సెలవు ఉండాలి. ఆమేన్. నిన్ను చంపాలనుకుని చూసిన వాడు నశించవచ్చు, కానీ జీవములో బ్రతికిన వారంట. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ఎవ్వడు కూడా టచ్ చేయలేడు. ఆమేన్, ఆమేన్. ఇది జోయే యొక్క ప్రత్యేకత. ఆ జోయే లైఫ్ ఇస్ ఇన్ యూ. నీలోనే ఉంది అది. జోయే లైఫ్ ఇన్ యూ, నీలోనే ఉంది అది. ఆమేన్. క్రీస్తు జీవమై ఉన్నాడు, ఆ జీవము నీలో ఉంది. క్రీస్తు జీవమై ఉన్నాడు, ఆ క్రీస్తు నీలో ఉన్నాడు. క్రీస్తు జీవమై ఉన్నాడు, ఆ జీవం మనలో ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తు ఈ లోకాన్ని ఏలుతున్నాడు, మనము కూడా ఈ లోకాన్ని ఏలబోతున్నాం. ఆమేన్. హల్లెలూయా. ఆయన పరలోకంలో దేవుడైతే మన భూలోకంలో దేవుడవేను. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. దీన్ని కంటిన్యూ చేస్తున్నాను, ఇది వీలైతే ఈ సాయంత్రం కానీ రేపు కానీ. హల్లెలూయా, హల్లెలూయా. జోయే లైఫ్ నీలో ఉంది. జోయే లైఫ్ నీలో ఉంది.